ఒక్కతే ఇద్దరిని ఆడుకుంటోంది కదా, దొరికితే నేను తిరిగి ఆడుకోవచ్చనుకుంటే ఇంత పెద్ద షాక్ తగిలిందేంటి? అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఎలా? పోనీ ఉంటే ఉన్నారు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఈ ఇద్దరు అన్నదమ్ములకే తగలాలా? అమ్మో, ఇప్పటికైనా తెలిసింది కాబట్టి సరిపోయింది గాని లేకపోతే దెబ్బైపోయిండేదాన్ని. వదినా, ఏంటొదినా? కోడలి పిల్లని చూసావు కదా, ఎలా ఉందొదినా? యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందొదినా. అలాగే ఉందా? అదే అన్నయ్య, వదిన ఎలాంటి కోడలైతే రావాలని కోరుకుందో అచ్చం అలాగే ఉంది అంటున్నా. సర్లే, మన సైట్ దగ్గరికి వెళ్ళమన్నాను, వెళ్ళావా? వెళ్ళానన్నయ్యా, ఇందాక అక్కడి నుంచే కదా వచ్చాను. అక్కడ ఎవరున్నారు వదినా? మన నాని ఏమన్నా ఉన్నాడా? మన నానినా? నాని అక్కడెందుకుంటాడు? ఏంటొదినా, ఎక్కడ ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది మన నాని వాళ్లేనా? ఆ శివుడేం చెప్పాడో మీరేం విన్నారో? అంటే నువ్వక్కడున్న అమ్మాయిని అబ్బాయిని చూడలేదా? ఏమండి, నాకు మాత్రం మన నాని ఏమోనని అనుమానంగా ఉంది. ఒకసారి శివుడికి ఫోన్ చేయండి, వెంటనే ఆ అమ్మాయి అబ్బాయిల ఫోటోలు తీసి వాట్సాప్ చేయమని చెప్పండి. అవసరం లేదొదినా. పోనీలేమ్మా, మీ వదిన అనుమానం కూడా తీరిపోతుంది కదా, ఫోటోలు పంపించమని చెప్దాం. అన్నయ్య, వాళ్ళని నేను చూశాను. వాళ్ళెక్కడో నెల్లూరు నుంచి వచ్చారట. మన నాని అయ్యుంటే అక్కడి నుంచే ఫోన్ చేసుండేదాన్ని కదా. ఈరోజు పెద్ద కోడలు ఇంట్లో అడుగుపెట్టింది కదా, అలాగే చిన్నోడి గురించి కూడా తెలిసి ఇంకొక మంచి జరుగుతుందేమోనని ఆశపడ్డాను. వాడెక్కడున్నాడో, ఎప్పుడు ఈ అమ్మ దగ్గరికి రావాలనిపిస్తుందో. ఈ కుటుంబాన్ని ముక్కలుగా చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నదాన్ని. వాడికి రావాలని ఉన్నా నేను రాణిస్తానా వేదవతి? ఈ జన్మకి నీ చిన్న కొడుకుని మళ్ళీ నువ్వు చూడలేవు. మస్తుగుండది. ఏంది గట్లున్నావు? శోభనం పెళ్లి కూతురంటే గట్లుండాలా? సిగ్గు సంతోషం కలిసి మొహం ఎలిగిపోవాలా?
అట్లా మొహం ఏలాడిసినవేంది? ఇప్పుడు ఇదంతా ఎందుకక్క? అరే మస్తు చెప్పినావు, ఎందుకంటావేంది? లగ్గం జరిగినాక జరగాల్సిన కార్యమే కదా ఇది. అక్క, అందరి పరిస్థితిలా మాది కాదు. అందరి పెళ్లిలా మా పెళ్లి జరగలేదు. ఎట్లా జరిగితేంది? లగ్గం అయితే జరిగింది కదా. ఇంకెన్నాళ్ళిలా ఒకే గదిలో పరాయళ్ళ ఉంటారు? గట్లయితే ఈ లగ్గం చేసుకున్నాడెందుకు? చూడు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఏం ఆలోచించుకు. ఈ రాత్రికి నువ్వు నీ భర్త గంతే. ఇద్దరి మధ్య సంతోషం ఉండాలి, నవ్వులు పుయ్యాలే. వద్దు శివుడు, ఆగరా. పంచ కూడా సరిగ్గా కట్టనివ్వా? అబ్బా, నాకు చక్కల గింతలున్నాయి శివుడు. అయిపోయింది లేరా. ఇప్పుడు ఈ పంచెందుకు శివుడు? శోభనానికి పంచ కాకపోతే ప్యాంట్ వేసుకుంటావురా? అయినా బొత్తిగా ఎర్రోళ్ళ ఉన్నావు, ఏదీ తెలిసినట్టుగా లేదు. నీకు 4 చిట్కాలు చెప్పాల్సిందే. ఇదిగో, లోపల గ్లాస్తో పాలిస్తే ఎప్పట్లాగా మొత్తం నువ్వే తాగేకో. సగం తాగి సగం అమ్మాయికి ఇవ్వు. మాకు తెలుసులే, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ లోపలికెళ్ళాకే ఏదీ గుర్తుండదు. ఏం చేస్తున్నావో తెలీదు. అనుభవం మీద చెప్తున్నాను, వినుకో. ఈరోజు మాత్రం ఆ కోపం చిరాకు వదిలేసి అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకో. దగ్గరకా? లేదు, నువ్వు ఆ చివర అమ్మాయి ఈ చివర కూర్చొని చెమ్మచక్కలాడుకోండి. ఎవడ్రా నువ్వు? శోభనం పెట్టిందే ఒకరికొకరు దగ్గర అవడానికి. అయినా ఈ ఒక్కరోజు గడిస్తే ఈ కోపాలు చిరాకులు అన్నీ పోతాయి. పెళ్ళాం చుట్టూ గిరగిరా 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 పొంగరంలా తిరుగుతూనే ఉంటావు. ఆ బంధమే అలాంటిది, ఇద్దరి మనుషుల్ని ఒకటి చేసేస్తుందిరా. మేము ఒకటి కావడం ఎవరికి ఇష్టం లేదక్క. నా జీవితం నాశనం కాకూడదని తాళి కట్టి తెచ్చేశారు. ఆయన ఉద్దేశం వేరు, అందరూ అర్థం చేసుకున్నది వేరు. మేమే తప్పు చేయలేదని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలక్క. ఆయన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలి, అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాతే ఏ సంతోషమైనా అర్థం చేసుకో. గింతేనా? నువ్వు మొహం వేలాడేసుకుంటే ఇంకేదో అనుకున్నా. నువ్వు అనుకునేటివన్నీ జరగాలంటే ముందుకి శోభనం జరగాల, ఇద్దరు ఒక్కటవ్వాలా. ఇంట్లో చెప్పకుండా పెండ్లి చేసుకుంటే ఏ అమ్మా నాయనకైనా కోపం వస్తుంది, తిడతారు, కొడతారు, సంపేస్తామంటారు కూడా. కానీ ఒక పిల్లనో పిల్లోన్నో కన్నావనుకో, గా పిల్లాడి కోసం ఆళ్లే పరిగెత్తుకొస్తారు. 9 నెలలు తిరిగేసరికల్లా పండంటి బిడ్డనివ్వు, నీ చిక్కులన్నీ గట్టెక్కిపోతాయి. ఇంకా రాలేదేంటి? ఇంతసేపు ఏంటమ్మా? షాపు తిరిగి సామాన్లు తీసుకురావద్దు. బియ్యం కడిగి పెట్టాను, స్టవ్ వెలిగించాలని పక్కింటి వదినకు చెప్పాను కదే, చెప్పలేదా? చెప్పే ఉంటుందిలే, కానీ మనకే ఒళ్ళొంగదు కదా. ఏంటే వచ్చి రాగానే నా కూతురు మీద పడుతున్నావు? అబ్బా ఆపండి నాన్న, వదిలేయండి. అమ్మా, కాసేపు నీ బియ్యం గోల పక్కన పెట్టి బయటకు వస్తావా? గోలేంటే గోలా? ఎంత లాయర్వైతే ఆడపిల్లవి కదా. స్టవ్ వెలిగించడం నా మోషీనా? రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడ నాకు బియ్యం కడిగి స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేదు గాని ముందు కూర్చో చెప్తాను. కూర్చుంటే వంటెవరు చేస్తారే? అబ్బా కూర్చోమ్మా చెప్తాను. నానా నువ్వు కూడా కూర్చో. కూర్చోమంటుంది కదే, కూర్చో. పదా ఇప్పుడే వస్తాను.
ఇద్దరు చేయి చెప్పండి. చేయి చెప్పమ్మా. ఏంటమ్మా ఇది? ఎవరిచ్చారు? మీకిష్టమైతే వాళ్లే నాకు అత్తింటి వాళ్ళు, మీకు వియంకులు అవుతారు నాన్న. నేనెవరినో ప్రేమించానని డౌట్ పడొద్దు నాన్న. నన్ను, నా పద్ధతిని, మన సాంప్రదాయాన్ని చూసి ఒక గొప్ప కుటుంబం నన్ను కోడలికి చేసుకోవాలనుకుంటోంది. నిజమా? అవునన్నా. మీరు నా కోసం సంబంధాలు తేవడానికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు నాన్న. ఈ సంబంధం ఒప్పుకుంటే ఇక కష్టాలేమీ ఉండవు నాన్న. చాలా గొప్పింటోళ్ళు నాన్న. నేను ఎలాంటి ఇంటికైతే కోడలిగా వెళ్ళాలనుకున్నానో అంత గొప్పింటి వాళ్ళు. అలాగని నేనేదో ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పడం లేదు నాన్న. మీకు నచ్చితేనే, నచ్చలేదంటే వద్దని చెప్పేస్తాను నాన్న. అయ్యో వద్దమ్మా. అదృష్టమే నా బిడ్డను వెతుక్కుంటూ వస్తుంటే వద్దనే అంత మూర్ఖుడు కాదమ్మా నీ తండ్రి. చూసావే నా కూతురు గొప్పతనం. ఎంత గొప్పింటి వాళ్ళు కోడలు కావాలని కోరుకుంటున్నారో చూడు. నా కూతురు మహారాణి అవుతుందనుకున్నాను, అవుతోంది. చాలా సంతోషంగా ఉందమ్మా. అది సరేనయ్యా, కానీ వాళ్ళేమో గొప్పింటోళ్ళు అంటున్నావు. వాళ్ళకి మన కుటుంబ పరిస్థితి గురించి తెలుసా? తెలిసే ఒప్పుకున్నారా? నా కూతురు గొప్పతనం చూసి కోడలను చేసుకోవాలనుకుంటుంటే ఇంకా కుటుంబం అంటావేంటి? అవునమ్మా, నీకో చెల్లెలు ఉందని, అదొక పనికి మాలిన పని చేసిందని చెప్పలేదు కదా? లేదు నాన్న. మంచి పని చేసావమ్మా. వాళ్ళకెప్పటికీ ఈ విషయం తెలియకూడదు. అది చేసిన తప్పు నీ జీవితానికి మచ్చ కాకూడదమ్మా. నీ తలరాతని చెరిపేయకూడదమ్మా. అసలు ఇదంతా ఎందుకు? వాళ్ళు అడిగితే నేను ఒక్కదాన్నే కూతురని చెప్పమ్మా. ఇక నుంచి మనకు ఒకే ఒక కూతురు. నువ్వు కూడా ఆ గోడ దూకిందని మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలయ్యా? ఏం తప్పు చేసింది అది? ఇదిగో నీ కూతురు లౌక్యం తెలిసింది కాబట్టి తెలివిగా ముందే చెప్పి నీతో అవుననిపించుకుంది. నా కూతురు అమాయకురాలు కాబట్టి తప్పు చేసిందల్లా మిగిలిపోయింది. అయినా చెప్పుకోవడానికి సిగ్గుపడేంత దారుణమైన పరిస్థితులైతే నా కూతురేం లేదులేవయ్యా. అది పెద్దింటి అబ్బాయినే పెళ్లి చేసుకుంది. అది గొప్పింటి కోడలైంది. నువ్విలాగే కలలు కను. అది పెళ్లి చేసుకుంది ఒక డ్రైవర్ని. ఆ సంబంధానికి ఈ సంబంధానికి పోలిక పెడతావేంటే? చూడు, నా కూతురు ఇష్టపడిన అబ్బాయి ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పద్ధతిగా సంబంధం మాట్లాడుతున్నాడు. అదే దాన్ని పెళ్లి చేసుకున్నాడికి పద్ధతి పాడు లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఒక పోకిరి వెధవలా పీటల మీద నుంచి అమ్మాయిని తీసుకెళ్లి పరువు తీశాడే. వాడికి ఈ అబ్బాయికి పోలికేంటే? డబ్బున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోరు. ఇదంతా కాదు, నాకు నా కూతురు బతుకు ముఖ్యం. నువ్వు దాని ప్రస్తావన తెచ్చి ఈ సంబంధం అటు ఇటు ఏమన్నా అయిందే అనుకో, నేను ప్రాణాలతో ఉండనని చెప్తున్నా. జాగ్రత్త. ఇదిగో తీసుకోమ్మా. ఏయ్, ఇక్కడికొచ్చావేంటే? జ్యూస్ తీసుకురమ్మన్నారమ్మా. అయినా పూజ జరుగుతుంటే ఇప్పుడెవరు తాగుతారో? పో.
అత్తయ్య, మీ ఆవిడేదని హాస్పిటల్లో నన్ను అడిగావు కదా, ఇదిగో. ఒకేలా ఉన్నందుకు ఇద్దరూ ఒక్కరే అని ఎంత పొరపాటు పడిపోయానో. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో మొత్తం గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికీ ఇద్దరూ వేర్వేరంటే నమ్మకం కలగడం లేదు. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. మరి ఇంతకీ వాళ్ళిద్దరికీ ఏమన్నా సంబంధం ఉందా లేదా? ఇద్దరూ కమల పిల్లలా కారా? ప్రియమదా, అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్యా. మరి తినకుండా ఊరికే ఎందుకు కలుపుతున్నావు అత్తయ్య? తిను. అవును, దానికోసం ఎందుకింత టెన్షన్ పడ్డావు? ఎలాగోలా వీణ్ణి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా. విక్రమ్, నీకు ఆ అమ్మాయి ఎలా తెలుసురా? ఎందుకత్తా? ఏం లేదురా, తెలుసుకుందామని. ఎవరో అమ్మాయిని ప్రేమించారని తీసుకొచ్చావు. మీ అమ్మేమో పెళ్లికి ఏర్పాట్లు చేసేస్తోంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? కనీసం వాళ్ళింట్లో ఎవరెవరుంటారో ఏమన్నా తెలుసుకున్నావా అసలు? లేదత్తా. కనీసం వాళ్ళింటికి ఒక్కసారైనా వెళ్ళావా? ఇంకా వాళ్ళింట్లో మా గురించి చెప్పలేదత్తా. అప్పుడే వాళ్ళింటికి ఎలా వెళ్తాను? తను కూడా ఇప్పుడే మన ఇంటికి వచ్చింది కదా. వెళ్ళకపోతే ఏంట్రా, వాళ్ళింట్లో వాళ్ళ గురించైనా తెలుసుకోవాలి కదా. అమ్మాయి ఒక్కతేనా? తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? అదే అక్క గాని చెల్లెలు గాని. అవన్నీ ఇప్పుడెందుకు వదినా? వాళ్ళింట్లో ఎవరుంటే ఏంటి? అలా అంటావేంటి వదినా? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. కనీసం మనం ఒక్క తరమైనా చూడాలి కదా. అవసరం లేదు వదినా. ఆ అమ్మాయిని చూస్తుంటే నా కుటుంబం 100 తరాల భవిష్యత్తు కనిపిస్తోంది. ఇప్పుడు ఏ తరమో చూడాల్సిన అవసరం లేదు. అది కాదు వదినా. ప్రియమదా, ఎందుకు ఊరికి అనవసరంగా డిస్కషన్స్? ఆ అమ్మాయి అమ్మా నాన్నలు ఎవరైనా, తోబుట్టువులు ఎవరైనా, అసలు తనకి ఎవరున్నా లేకపోయినా తనని ఈ ఇంటి కోడల్ని చేసుకోవడం అయితే కన్ఫర్మ్ కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించడం? భోంచే, తిను. మనసులో ఇంత టెన్షన్ పెట్టుకొని తినబుద్ధి ఎలా అవుతుందన్నయ్యా? అసలు ఇద్దరు కోడళ్ళు ఒకేలా ఉన్నారన్న సంగతి తెలిస్తే వాళ్ళ గురించి తెలుసుకుందే మీరు కూడా ముద్ద ముట్టరు. కానీ మీకంటే ముందు నేను తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఎలా ఆడుకోవాలో ఆలోచించాలి. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఆదిత్య. నా చేతుల మీదుగా నీకు శోభనం జరిపిస్తున్నా. సరే గాని ఈ తాగడం మొదలు పెట్టావేంటి? హంస ఎంత బాధపడుతుందో తెలుసా? గుండెల్లో మంటుందిరా. ఆ మంట చల్లారేదాకా ఈ మందు తాగడం ఆగదు. పైగా ఈరోజు నీ శోభనం కదా, ఆ సంతోషంలో తాగుతున్నా అనుకో. సరే గాని వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను. నీ ప్రేమ కథ చెప్పరా. మీ ఇద్దరూ ఎప్పుడు ప్రేమించుకున్నారు? ఎవరు వెంట పడ్డారు? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దన్నారు? పెళ్లికి ముందు ఆ సరదాలు సరసాలు, ఆ ముచ్చట్లు చెప్పరా. అయ్యో శివుడు, నువ్వు మా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. సరదాలు సరసాలు, పెళ్లికి ముందు ముచ్చట్లు అవేవీ లేవు. అదేంటది? ప్రేమించుకున్నారు కదా. ప్రేమ ఉందంటే ఉంది, లేదంటే లేదు. మాదొక వింత కథలే శివుడు. అయితే వినాల్సిందే, చెప్పరా.